పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈరోజు నిరసన సెగదగిలింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు అనే వార్త టీడీపీ కార్యకర్తలకు తెలియడంతో టీడీపీ కార్యకర్తలు అక్కడ నిరసన తెలియజేసేందుకు ప్రయత్నం చేశారు. గో బ్యాక్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డౌన్ డౌన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అంటూ వారు నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గా కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. దుర్గా కుమార్ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించాలనుకున్నారు ఈరోజు. అయితే టీడీపీ కార్యకర్తలు కొంతమంది అక్కడ నిరసన తెలియజేశారు. గో బ్యాక్ పెద్దిరెడ్డి, డౌన్ డౌన్ పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అంటూ కొన్ని నినాదాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు అక్కడ నిరసన తెలియజేశారు. ఈ నేపథ్యంలో అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిజంగా రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఒకటి కృష్ణ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక్కడే మంత్రిగా ఉండి మళ్ళీ గెలిచింది ఈ ఎన్నికల్లో. అవును. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వ్యతిరేకత ఉందో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చిత్తూరు జిల్లాలోను అనంతపూర్ జిల్లాలోను అంత వ్యతిరేకత ఉంది. ఆయన గెలవటం అనేది అతి కష్టం మీద గెలిచినప్పటికీ ఆయన ఏం చేశాడంటే, అనంతపూర్ డిస్టిక్లో హిందూపూర్లోనేమో బాలకృష్ణ గారిని ఓడించడానికి, ఇక్కడ చిత్తూరు జిల్లాలో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ఆయన ప్రత్యేకమైన ఎఫర్ట్ పెట్టి వెళ్ళి అక్కడ చాలా ప్రయత్నాలు చేశాడు. అంటే వీళ్ళిద్దరిని ఇక్కడే ఓడించాలి అనేటువంటి ఉద్దేశం మీద. అప్పుడు కూడా అక్కడ తెలుగుదేశం వర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బాలకృష్ణ గారు అనంతపూర్ నియోజకవర్గంలో వెళ్ళినప్పుడైతే ఒక ఊరు నుంచి గ్రామస్తులు మొత్తం వచ్చి ఈయన గొరవ చేశారు. ఎన్నికల ముందు సంగతి. అవును, గొరవ చేశారు. మా ఊరికి రోడ్డు కూడా లేదు, నువ్వు ఒక పెద్ద లీడర్ వచ్చావు అని చెప్పి ఇక్కడ ప్రచారం చేస్తున్నావు, ముందు మా రోడ్డు గురించి నువ్వు ఏం చేస్తావు, పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలంటే బస్సు కూడా ఊళ్ళోకి రావట్లేదు, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళటం కష్టంగా ఉంది, బతుకు తెరువు కోసం వెళ్ళి పనులు చేసుకోవాలంటే కష్టంగా ఉంది, నువ్వేమో ఇంత పెద్ద లీడర్వి, చిత్తూరు జిల్లా నుంచి వచ్చావు, నువ్వే జగన్మోహన్ రెడ్డి తర్వాత పెద్ద లీడర్ అంట, మాకు హామీ ఇస్తావా, రోడ్డే ఇస్తావా లేదా అని చెప్పి గొరవ చేశారు. అతి కష్టం మీద ఆయన గొరవ నుంచి బయటపడి వెళ్ళాడు. ఆ రకంగా రెండు జిల్లాల్లో కూడా ఆయన వివాదాస్పదుడుగా ఉన్నాడు. అనేక ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయటం మూలాన కూడా మొన్న ఎదురీత అయింది ఆయనకి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, పులివెందుల నియోజకవర్గంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన సాధారణ తెలుగుదేశం కార్యకర్తలు సైకిల్ మీద తిరుమల వెళ్తూ పొంగనూరు నియోజకవర్గం మీదుగా వెళ్తూ అక్కడ టీ తాగుతుంటే ఈయన అనుచరులు అని చెప్పుకున్న కొందరు, ఇది పొంగనూరు రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గం, మీరు ఇక్కడికి కూడా వస్తారా, రాగలుగుతారా, ఎవరనుకున్నారా అని చెప్పి దుర్భాషలాడి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి చొక్కాలు ఇప్పి కొట్టి వాళ్ళ చొక్కాలు చింపి జెండాలు చింపి అరాచకం చేశారు. అంటే ఉత్తరాంధ్రకి చెందిన వాళ్ళు ఎవరు కూడా ఈ దొరల నియోజకవర్గాల్లో కూడా రాకూడదనే ఒక అహంకారపూరితంగా చేసినప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. ఆ సందర్భంలో ఈ నియోజకవర్గ ఆయనే కదా ఎమ్మెల్యే, కనీసం నా నియోజకవర్గంలో జరిగిన దానికి నేను క్షమాపణ చెప్పాలి కదా. అది ఒక ప్రాంతం దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అటాక్ చేశారు. ఉత్తరాంధ్ర వాళ్ళు మీరు ఇక్కడికి వస్తారా, అది అంటే వాళ్ళంటే తక్కువ వాళ్ళని, మేము పెద్దాళ్ళం, ఇక్కడ మేము పాలకులమి పాలిగాళ్ళము, మీరు ఏదో బీసీలు వెనకబడిన వాళ్ళు అన్న అహంకారపూరితమైన ధోరణి చేశారు. చేసినప్పుడు అంత వైరల్ అయినప్పుడు ముఖ్యమంత్రి కానీ ఈయన రామచంద్రారెడ్డి గారు కానీ ఒక్క మాట కూడా చెప్పడానికి వాళ్ళకి అహం అడ్డం వచ్చిందండి. ఆ విధమైన అహంభావంతోనే ఆయన నియోజకవర్గంలో కూడా ప్రవర్తించాడు. లక్కీగా ఆయన దగ్గర డబ్బులు విపరీతమైన డబ్బు ఉంది. మొన్న బిల్లుల పేమెంట్లలో కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలకు ఆపి మరీ పేమెంట్లు ఇచ్చారని కూడా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్లు వెళ్ళి, ఆ కంపెనీల్లో ఈయన కంపెనీ కూడా ఉంది, అట్లాగే అవినాష్ రెడ్డి గారి కంపెనీ ఉంది. వీళ్ళంతా కూడా క్లోజ్ క్వార్టరీ, అంటే జగన్మోహన్ రెడ్డి గారి అంతర్గత మిత్రమండలి ఇది. వీళ్ళకి తెలియకుండా ఏది జరగదు. తర్వాత ఇప్పుడు మన ఈ పెద్ద లిక్కర్ స్కామ్ ఏదైతే దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి లిక్కర్ స్కామ్లో కూడా వీళ్ళ అబ్బాయి ఉన్నాడు కదండి, ఎంపీ, ఆయన పేరేంటి, లోక్సభ, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతా హై
రేంజ్ పీపుల్తో డిస్టిలరీస్ పెట్టించారు. ఆ డిస్టిలరీలో చీప్ లిక్కర్ అదేముండదు, స్పిరిట్ లాంటిదే. బ్రాండెడ్ లిక్కర్ అమ్మట్ల ఆంధ్రప్రదేశ్లో అమ్మలేదు కదా 5 ఏళ్ల నుంచి. అందుకే కదా ఇంతమంది చనిపోయిన కారణం కూడా. ఇప్పుడు ఆయన ఒక పక్కనేమో నా చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళ తాళిబొట్లు తెగుతుంటే చూస్తా కూర్చుంటానా అని చంద్రబాబు నాయుడు గారి టైంలో చెప్పాడు. అప్పటికి అమ్ముతున్నది IMFL, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని. అన్ని స్టాండర్డ్ బ్రాండ్స్, మ్యాక్డవెల్, కింగ్ ఫిషర్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్. అవి మేలు చేస్తే నేను చెప్పను, కానీ ఇంత కీడి చేయవు. రా స్పిరిట్ తాగినంత డేంజర్ కాదు. మరి అట్లాంటిది ఈయన వీళ్ళందరితోనూ డిస్టిలరీస్ పెట్టించి, పిచ్చి డిస్టిలరీస్, అవి స్టాండర్డ్స్ కాదు, ఊరికే డిస్టిలరీ వీళ్ళేగా లైసెన్స్ ఇచ్చేది, దాని నుంచే కొన్నారు. ఇప్పుడు మొన్న అతను ఏపీ బెవరేజెస్ MD మీద రైడ్ చేశారు. వాసుదేవరెడ్డి ఇంటి మీద సోదాలు చేసింది. వాసుదేవరెడ్డిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళు? రైల్వే ట్రాఫిక్ సర్వీస్, అతను సెంట్రల్ సర్వీసెస్ లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎలివేషన్ ఇచ్చి ఒక MD అనే, మామూలుగా అయితే అతనికి అంత రాదు. స్టేట్ గవర్నమెంట్ లో ఇతను ఒక రబ్బర్ స్టాంప్ గా పెట్టుకుని నేను చెప్పిన డిస్టిలరీస్ నుంచి తీసుకురా, నేను చెప్పిన రేట్లకు అమ్మమని చెప్పి ఇతనికి ఏదో బఠానీలు వేసినట్టుగా కోడి మేత వేసినట్టు వేశారు. అయినా కూడా అతను 6 కిలోల బంగారం కొన్నట్టు రసీదులు దొరికినాయి. అతను ఏమనుకున్నాడంటే నా ఇంట్లో బంగారం సేఫ్ గా దాచేసా కదా బినామీల దగ్గర అనుకున్నారు. అది ఇతర రసీదులతో పాటు పడేశాడు. మొన్న CID రైడ్ చేసినప్పుడు ఏదో రసీదులు ఎత్తుకుతున్నప్పుడు 6 కిలోల బంగారం కొన్నట్టు వచ్చింది. ఎవరో కొన్నదైతే ఇంట్లో ఉండదు కదా. 6 కిలోలు కొనడం ఆయన పెద్ద విషయం ఏం కాదు. బెవరేజెస్ కార్పొరేషన్ దేశంలోనే పెద్ద కుంభకోణం ఏదన్నా ఉందా? జగేపేట దగ్గర 40 ఎకరాల పొలంగా ఉన్నట్టు కూడా బయటకు వచ్చింది. కాదు, ఏదైనా కొంటాడు సార్. బెంగళూరులో మ్యాజెస్టిక్ ప్యాలెస్ అయినా కొంటాడు. ఏదైనా కొనగలిగే శక్తి వస్తుంది, ఎంత తక్కువ పర్సెంట్ ఇచ్చినా. ఎందుకంటే సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయల కుంభకోణం అది. 5 ఏళ్లలో 3 లక్షల కోట్ల కుంభకోణం అది. 2.5 లక్షల పైన కోట్ల కుంభకోణం అది. 2.5 లక్షల కోట్ల. మోడీ గారు కూడా మొన్న వచ్చినప్పుడు చెప్పాడు, ఇది దేశంలోనే భారీ కుంభకోణం, ఇలాంటి ఆస్తులు సంపాదించిన వాళ్ళ కోసం మేము ఈ ఆస్తుల్ని దీంట్లో కోశాగారంలో వేసి ప్రజలకు ఉపయోగించేందుకు సంబంధించినటువంటి చట్టాలు తయారు చేయడానికి ఆర్థిక నిపుణులతోనూ న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తామని చెప్పాడు. అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రజల్లో వ్యతిరేకత, కార్యకర్తలు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు బాగా వేధించారండి. ఆ వేధించింది ఇప్పుడు కనపడుతుంది రిఫ్లెక్షన్. ఇప్పుడు నేను ఆయన రాజీనామా చేస్తాడని నేను అనుకోను. ఎందుకంటే ఆయన కనీసం ఎమ్మెల్యేగా ఉంటేనే కదా ఆయనకు ప్రొటెక్షన్ ఉండేది. లేకపోతే ఇంత వ్యతిరేకత జనంలో ఉన్నప్పుడు ఆయన ఆ పదవి అయితే వదులుకోడు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఆ బాధ ఉంది, మమ్మల్ని ఈ రకంగా వేధించాడు. ఇప్పుడు రాష్ట్రంలో వేధించిన జగన్మోహన్ రెడ్డి గారినేమో బటన్ ద్వారా గుణపాఠం చెప్పారు. ఈయన ఆర్థికంగా బాగా పటిష్టంగా ఉండటంతో ఎటువంటి ఎన్నికనైనా మేనేజ్ చేసి బయటపడగలిగాడు. కానీ ప్రజల్లో కడుపులో ఉండే బాధని తీసేయలేరు కదండి. అది ఈ రూపంలో వ్యక్తమైందని నేను అనుకుంటున్నా. ఓకే, అంతేగాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఆయన పదవికి రాజీనామా చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్న పదవిని ఎందుకు పోగొట్టుకుంటాడు? ఏదో ఒక ఆభరణం ఉండాలి కదా సార్. ఆయన ఏమన్నా మహాత్మా గాంధీన ఆభరణాలు వచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోవటానికి, నాకు పదవులు వద్దు, నేను కొళాయి కూడా కట్టుకుని తిరుగుతానని. ఆయనకి తెలంగాణలో కూడా పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు కూడా దౌర్జన్యం చేశాడు ఇక్కడ వచ్చి కూడా. ఆ రోజున BRS ప్రభుత్వం ఉంది. ఓకే, కాబట్టి ఆయన ఇప్పుడు కూడా హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తాడు. ఓకే, అది ఆయనకి ఉండే అలవాటు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులకు నమస్కారం.